సో ఎలక్షన్స్ మరి దగ్గరలో ఉన్నాయి. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ గురించి కొంత చర్చ జరుగుతుంది. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ ఎలా ఉంది? మీ ఒపీనియన్ దానిపై? జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ చూస్తే నవ్వాలా ఏడవాలా అర్థం కావటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి క్లియర్ కట్గా చెప్తుంది, ఏ రాజకీయ నాయకుడు ఎవరెవరిపైన ఎన్ని కేసులు ఉన్నాయనేది స్పష్టంగా వాళ్ళ అఫిడవిట్లో పెట్టాలి. అది ప్రజల ముందు పెడితే ప్రజలు అతను కరెక్ట్ పర్సనా రాంగ్ పర్సనా అని ప్రజలు తేల్చుకుంటారు అని చెప్పింది. అది చాలా మంది ప్రజలకు అవగాహన లేకపోయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే మన కోసం పోటీ చేసే నాయకుడు అనే వ్యక్తి పైన ఉండే నేర చరిత్ర, అవినీతి చరిత్ర, వాళ్ళ ఆస్తులు అన్ని దాంట్లో ఉంటాయి. ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ చూసినట్లయితే అదేంటో ఒక లైబ్రరీనా లేదా అది ఎన్నికల అఫిడవిట్టా అనే విధంగా ఉంటుంది. లైబ్రరీ అంటే ఏదో మీరు గొప్పగా అనుకుంటారేమో, గొప్పగా కాదు, టోటల్ అవినీతి చరిత్ర. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు 2004లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చూపించినప్పుడు 1.74 కోట్లు నిందండి 2004లో. అది ఈ రోజుకి కొన్ని లక్షల కోట్లుగా ఎలా మారింది? 20 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి జగన్మోహన్ రెడ్డి ఎలా పడగెత్తాడు? అదేదో ఆ టెక్నిక్ ఏదో రాష్ట్రంలో అందరికీ చెప్తే అందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా. 1 కోటి రూపాయలు ఆస్తుండే నువ్వు ఈ రోజు కొన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావు జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పే దమ్ముందా? ఈయన పైన 1 కాదు 2 కాదండి, దాదాపుగా 12కు పైగా ఛార్జ్ షీట్లు. ఏమనంటే అండర్ ట్రయల్ ప్రిజనరీ 6093 పైన సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది. దానికి సమాధానం చెప్పగలుగుతాడా ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ఈ పార్టీ ఎమ్మెల్యేలు కానీ? ఒక్కడు చెప్పే దమ్ము లేదు. కానీ మా నాయకుడు మంచోడు అని చెప్తారు. ఎలా మంచోడు రా నాన్న? 12కు పైగా ఛార్జ్ షీట్లు ఉంటే 43,000 కోట్లు అక్రమాస్తులు అటాచ్ చేయడం జరిగింది. 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకోడు తినడం జరిగింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తెలుసుకో. మళ్ళీ ఒకప్పుడు 2004లో ఆదాయ పన్ను శాఖకు చెప్పిన ఆస్తులు 1.74 కోట్లు కదా. 2009 ఎన్నికల అఫిడవిట్లకి 77 కోట్లుగా ఎలా మారింది? 1 కోటి రూపాయలు ఆస్తున్న జగన్మోహన్ రెడ్డికి 2004లో అది 77 కోట్లకి ఎలా పడగెత్తిందయ్యా? ఎవడన్నా చెప్పగలుగుతారా? 77 కోట్లు ఎవడ సొమ్ము? నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కనీసం శాసనసభ్యుడు కాకముందుగా నువ్వు దోచుకున్న డబ్బు ఇది. ఇది మాత్రమే కాదండి, 2011 ఉప ఎన్నికలకి 445 కోట్లు అయింది. అది 77 కోట్లు 445 కోట్లు. ఆ తర్వాత 2014కి అది 413 అందరికి చెప్పకూడదు అన్నాడు కదా. 2019కి 510. ఇప్పుడేమో చూస్తే కొన్ని లక్షలు 770 కోట్లు. ఇది మాత్రమే కాకుండా అనఫిషియల్ గా 43,000 కోట్ల రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజా సొమ్మును దోచేశాడు. ఈ విధంగా ఇది మాత్రమే కాకుండా ఆ రోజు ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ ఉందండి, ఎఫ్ఐఆర్ నెంబర్ RC19. ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తన అఫిడవిట్ లో పెట్టుకోండి. అది ఎఫ్ఐఆర్ నెంబర్ RC19 2011 హైదరాబాద్ డేట్ 17/8/2011లో సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 36కు పైగా కంపెనీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అక్రమాలు నిర్ధారించామన్నారు. దాంట్లో ఉండే కంపెనీలు అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా, మెటాఫర్ రియల్ ఎస్టేట్ అండ్ జైమ్ ఫైనాన్షియల్, లాటిట్యూడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, TWC, ERS, సిలికాన్ బిల్డర్స్, మ్యాట్రిక్స్, సుగుని కన్స్ట్రక్షన్స్, సాంగ్రియా బిల్డర్స్, PVC బిజినెస్ వెంచర్స్, కోవిడ్ రియల్టర్స్, మాట్లే రియల్టర్స్, లేపాక్షి నాలసాబ్, సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృష్ణా పవర్ టెక్నాలజీస్, భగవత్ సన్నిధి ఎస్టేట్, జడ్ఎం ఇన్ఫోటెక్, నెల్కాస్ ఫినాన్స్ లిమిటెడ్, ఎక్సెల్ ప్రో సాఫ్ట్ లిమిటెడ్, సిగ్మా ఆక్సిజన్, కిల్టా టెక్నాలజీస్ లిమిటెడ్, పార్క్ మెడిప్లెక్స్, బయోకాన్, మంత్రి గ్రూప్, మాల్బానీ గ్రూప్, బ్రాహ్మణి ఇన్ఫ్రా. ఈ విధంగా ఇన్ని ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని షెల్ కంపెనీలు. భారతీ సిమెంట్ లో నీ వాటా 30%. ఎక్కడి నుంచి వచ్చింది? 1 కోటి రూపాయలు ఆస్తుండే నువ్వు ఈ రోజు ఒక MNC కంపెనీ స్థాయికి 30% వాటా ఎక్కడి నుంచి వచ్చింది? క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ లో 88%. దీనికి సమాధానం చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి? సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిట్ లో 32%, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో 29%. ఇన్ని ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? సమాధానం చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను. ఒకప్పుడు ఏమీ లేని నువ్వు, నీ తండ్రి ఒకప్పుడు ఇల్లు అమ్ముకుంటా అన్న స్థాయి నుంచి ఈ రోజు కొన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావు? ఆ టెక్నిక్ ఏదో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పు. నువ్వు ఒక పెద్ద అవినీతి పరుడివి. నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడండి, నాకేమీ తెలియదు, నాకు పేపర్లు లేవు అంటాడు. సాక్షి ఎవరిదిరా? సాక్షి ఛానల్ ఎవరిది? ఇప్పుడు చెప్పిన సరస్వతి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, సండూర్ పవర్ ఎవరివి? జగన్మోహన్ రెడ్డి. కంపెనీలు లేవంటున్నావు కదా, పేదవాడు అంటున్నావు కదా, నీకు వేసుకోవడానికి కడ్రాయర్ కూడా లేదని ఈ మధ్య బాబు గారు అన్నారు. ఆ విధంగా నువ్వు పేదవాడు అంటే కొన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావు? జనాల చెవులో ఏం కాలీఫ్లవర్లో పెట్టాలనా? సిగ్గుండాలి అబద్ధాలు చెప్పడానికి. ఒక ముఖ్యమంత్రివి నువ్వు. హుందాతనంగా, గౌరవంగా, నిజాయితీగా మాట్లాడాలి, నిక్కచ్చిగా మాట్లాడాలి. ఒక్కసారైనా నీ జీవితంలో నిక్కచ్చిగా మాట్లాడావా? ఏంటి ఇన్ని కేసులుంటే 12 ఈ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఛార్జ్ షీట్లు వేసింది ఏదో చిన్న చిన్న పోలీస్ స్టేషన్లో కాదు,
దేశ అత్యున్నత సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీ పైన వేసాయి. ఇవిడికి సమాధానం చెప్పే దమ్ముందా? 12 ఛార్జ్ షీట్లు, నీ నేర చరిత్ర ఇది. నువ్వు ఈరోజు మాట్లాడుతా ఉన్నావు బయటకు వచ్చి నేను అమాయకుణ్ణి అని. నీ సొంత చిన్నాన్ని చంపించుకున్నావు. ఒకప్పుడు నీ తండ్రిని చంపించారని చెప్పిన అదే అంబానీకి రాజ్యసభకు పంపించిన చరిత్ర నీది. అలాంటి నువ్వు ఈరోజు మాట్లాడుతావు నంగనాచి మాటలు. నీ పైనుండే 12 ఛార్జ్ షీట్లకి సమాధానం చెప్పే దమ్ముందా? నీకు గుర్తు లేకపోతే గుర్తు చేస్తాం, తెలుసుకో. మొదటి ఛార్జ్ షీట్ 31వ తేదీ 3వ నెల 2012లో నీ పైన వేశారు, గుర్తు తెచ్చుకో. దాంట్లో ఏంటంటే ప్రధానంగా నీ పైన ఉన్న ఆరోపణ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో 250 ఎకరాలు హెటిరో అరబిందో కంపెనీలకు ఎకరం 7 లక్షలకు కేటాయించావు. దాని ద్వారా క్విట్ ప్రోకో ద్వారా నువ్వు 30 కోట్లు తిన్నావనుందయ్యా. దీనికి సమాధానం చెప్పు. అదేవిధంగా 2వ ఛార్జ్ షీటు 23వ తేదీ 4వ నెల 2012వ సంవత్సరంలో నీ కంపెనీలకు 66 కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని చెప్పుందయ్యా. దాంట్లో పాలేపల్లి సెజ్ భూముల్లో అరబిందో హెట్రో సంస్థలు కొంతమంది పెట్టుబడిదారులకు 34.65 కోట్ల మేర మోసం చేశావు, ఫ్రాడ్ చేశావని ఉంది నీ పైన కేసులు. అదేవిధంగా 3వ ఛార్జ్ షీటు 7వ తేదీ 5వ నెల 2012వ సంవత్సరంలో జగతి పబ్లికేషన్స్ కి 9.99 కోట్ల అక్రమ పెట్టుబడులు వచ్చాయని. దీంట్లో ఏంటంటే రామ్కీకి భూముల కేటాయింపు, దీంట్లో దాదాపుగా 133.74 కోట్లు అంటే 133.74 కోట్ల లబ్ధి చేకూర్చాడని ఈ విధంగా ఛార్జ్ షీట్ ఉంది. 4వ ఛార్జ్ షీట్ 13/8/2012లో వాన్పిక్ భూముల్లో 854 కోట్లు తినేశాడు, 28,000 ఎకరాలు వేరే వాళ్ళకి కట్టబెట్టాడనండి. అదేవిధంగా 5వ ఛార్జ్ షీట్లో 8వ తేదీ 4వ నెల 2013లో వేశారు. దాంట్లో ఏంటంటే కడప జిల్లా మొలకవరం తలమంచులు 1005 ఎకరాలు సున్నపరాయి నిక్షేపాలకు దాల్మియా సిమెంట్ వాళ్ళకి ఇచ్చాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా 6వ ఛార్జ్ షీట్లో రంగారెడ్డి జిల్లాలో కాకినాడ నుంచి ఇండియన్ సిమెంట్స్ అక్రమంగా 10 లక్షల గ్యాలన్ నీటి నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చాడని ఉన్నాయి. అదేవిధంగా 7వ ఛార్జ్ షీట్లో 10వ తేదీ 9వ నెల 2013 సంవత్సరంలో కడప జిల్లా కమలాపురం ఎర్రగుంటలో 2037 ఎకరాలు నీ సున్నపరాయి గనుల్ని నీ భారతీయ సిమెంట్కి ఇచ్చుకున్నావని ఉంది. అదేవిధంగా 8వ ఛార్జ్ షీట్ 10వ తేదీ 9వ నెల 2013లో నీ పైనుండేది అనంతపురం జిల్లా యాడికి తాడిపత్రి 230 ప్రభుత్వ భూముల్ని అక్రమంగా పెన్నాబ్ గ్రూప్ కేటాయించావని ఉంది. ఈ విధంగా నీ పైనుండే ఛార్జ్ షీట్లు ఇవ్వయ్యా జగన్మోహన్ రెడ్డి. 1 కాదు 2 కాదు, కొన్ని 100 ఛార్జ్ షీట్లు నీ పైన ఉన్నాయి. వీటిలో కొన్ని 1000 కోట్లు దోచుకున్నావు, కొన్ని 1000 ఎకరాలు దోచుకున్నావు అని ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము నీకుందా? ఇంకొకటి 1 కాదు 2 కాదు, నీ జగతి పబ్లికేషన్స్ లో 2012 నుంచి 2022 వరకు ఏ విధంగా అంత రేట్లు ఏ విధంగా పెరిగాయ్యా? అదే విధంగా ఎక్కడ చూసినా నీ పైన ల్యాండ్ మాఫియా, విశాఖలో దాదాపు 40,000 కోట్ల వరకు ఇప్పుడు ల్యాండ్ మాఫియా చేశాడు. ఈ విధంగా చూసుకుంటే అండి ప్రతి ఒక్క దగ్గర మాఫియాలు చేస్తూ బతికిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 1 కాదు 2 కాదు, కొన్ని 1000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని ఈ రోజున్నాడు. ప్రజల్లారా ఆలోచించండి. మనం ఎన్నుకునే నాయకుడు నీతిమంతుడై ఉండాలి, అవినీతి పరుడై కాదు. ఒకప్పుడు మనం ఈ జగన్మోహన్ రెడ్డి నంగనాచి మాటలు నమ్మాం. మా బాబాయ్ లేడు, మా నాన్న లేడు అంటే ఆ రోజు నమ్మి ఓట్లేస్తే పానీ లేరా తండ్రి లేని బిడ్డ, చిన్నాన్న లేని బిడ్డ అంటే ఈ రోజు మన బిడ్డ అని చెప్పి మన భూములనే కొట్టేస్తా ఉన్నాడు ఈ సైకో బిడ్డ. ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. మన భూములు మనకే ఉండాలంటే జగన్ పోవాలి. మన భూములు ఈ సైకో భూ నుంచి కాపాడుకోవాలంటే జగన్ను ఓడించాలి. అదే విధంగా ఈ రోజు మన పైన అక్రమంగా కేసులు పెట్టకుండా ఉండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. అదే విధంగా ఇలాంటి నేరస్తుడు ఉండాల్సింది ప్రజల మధ్య కాదు, జైల్లో పెట్టాలంటే ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఇలాంటి అవినీతి పరుడును ఓడించిన రోజే రాష్ట్రం బాగుపడుతుంది. ఈసారి కులం చూసి కాదు. ఒకడంటాడు అన్నా నేను రెడ్డి అన్నా జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తా అని. ఒకటి గుర్తుపెట్టుకో, రెడ్డి అని కాదు, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. నీలం సంజీవ రెడ్డి, కడప కోటిరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. వాటి గుర్తించుకో. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్ లో సెంట్రల్ మినిస్టర్ గా ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉంటే ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి అడిగితే ఒక జర్నలిస్టు, అయ్యా రాజీవ్ గాంధీ గారు మీ క్యాబినెట్ లో ఒక్క నిజాయితీ పరుడు పేరు చెప్పగలుగుతారా అంటే ఆ రోజు మన తెలుగువాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పారు. అలాంటి నీతిమంతులు ఉన్నారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, దేశంలోనే అత్యధికంగా అక్రమ అవినీతి కేసులు ఉన్న వ్యక్తి. అది ఆలోచించండి రెడ్డి సోదరులు కూడా. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేయండి. కులం చూసి కాదు, కులం కూడబెడదు, గుణం గుర్తింపునిస్తుంది. మతం చూసి కాదు, ప్రాంతం చూసి కాదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలాంటి అవినీతి పరులను ఓడిద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. రాష్ట్రం గెలవాలంటే జగన్ లాంటి సైకోలు పోవాలి. ఆలోచించండి ఆంధ్రులారా. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చంద్రబాబు గారు 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చారు. వీళ్ళ పాలన కంపేర్ చేస్తే ఎవరెవరు ఏ జిల్లాలకి ఏమేమి చేశారు మీరేం చెప్తారు దాన్ని? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒకటే
ఓట్లు అనేది మనం అభివృద్ధి చేసి అడగాలి, సంక్షేమం చేసి అడగాలి, ఏదో రౌడీజం చేసో గూండాయిజం చేసో కాదు అని అనుకున్నాడు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు క్లియర్ విజన్తో ఉన్నారు. ఏమంటే ఆ రోజు రాష్ట్రంలో అనేక పరిస్థితులు ఉన్నాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం ఒకటే ఆలోచించాలి, ఏంటంటే ఇప్పటి వరకు ఎంతో నష్టపోయాం, ఇప్పుడు ఎంతో నష్టపోయి ఉన్నాం. ఇంక నుంచి రాష్ట్రాన్ని ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, అదేవిధంగా యువతకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నా కానీ ఎక్కడా ఒక్క దానిపైన రేట్లు పెంచలా, కరెంటు ఛార్జీలు పెంచలా, ఆర్టీసీ ఛార్జీలు పెంచలా, ఏమీ పెంచలేదు. ఆ రోజు ఒకే ఒకటి ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమని ఆలోచించారో తెలుసా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉంది, నేను ఒక పెద్ద మనిషిగా నాకు అవకాశం కల్పించారని ఆ రోజు కేంద్రం నుంచి రావాల్సిన విద్యా సంస్థలకి భూములు కేటాయించారు. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క దగ్గర పెట్టారండి. ఏరో తీసుకొని వచ్చి అన్ని ఒక దగ్గర పెట్టేసి మేము పెట్టేశామని చెప్పరా. ఒక్కొక్క ప్రాంతం IIIT శ్రీకాకుళంలో పెట్టారు, విజయనగరంలో వచ్చి అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం పెట్టారు, అదేవిధంగా వైజాగ్లో IIM పెట్రోలియం యూనివర్సిటీ పెట్టారు, అదేవిధంగా గోదావరి జిల్లాకు వస్తే తాడేపల్లిగూడెం దగ్గర ఎయిమ్స్ పెట్టారు, NIT పెట్టారు, అదేవిధంగా కృష్ణా జిల్లాలో తీసుకొని కృష్ణా గుంటూరు జిల్లాల దగ్గర తీసుకుంటే అదేవిధంగా ఎయిమ్స్ పెట్టారు, అదేవిధంగా శ్రీ సిటీ దగ్గర IIIT పెట్టారు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఒక ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కావచ్చు, ఇవి పెట్టారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ పెట్టారు, అదేవిధంగా అనంతపురం యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు. ఈ విధంగా అనేక యూనివర్సిటీలను పెట్టి అభివృద్ధి చేశారు. అదేవిధంగా అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చారు. ఈ రోజు అనేక పరిశ్రమలు భారతదేశంలోని అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని కియాన్ తీసుకొని వచ్చారు. ఈ విధంగా ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో అదేవిధంగా ఆ రోజు ఇంత లోటు బడ్జెట్లో ఉన్న కానీ సంక్షేమ కార్యక్రమాలు 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేశాడు. అదేవిధంగా ఆ పెన్షన్ మళ్ళీ 2000 చేశాడు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇచ్చాడు, అన్న క్యాంటీన్ ఇచ్చాడు. ప్రతి పండుగకి సంక్రాంతి కానుక కావచ్చు, రంజాన్ కానుక కావచ్చు, అదేవిధంగా క్రిస్మస్ కానుక, ఇవన్నీ ఇచ్చి ప్రతి పేదవాడిని ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. తనను ఓడించిన రాయలసీమకు కూడా మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కావచ్చు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కావచ్చు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గెలిపిన పులివెందలకు కూడా నీళ్ళు ఇచ్చి, ముఖ్యంగా పులివెందల నియోజకవర్గంలో అరటి పండ్లు సీనిగి పంటలు ఉంటాయండి, అక్కడ వాళ్ళకి డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇచ్చి గండికోట ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి దాని ద్వారా పంటలు పండించుకొని జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం లింగాల మండలంలో అరటి పండ్ల ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పాడి పరిశ్రమలను అభివృద్ధి చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్క రంగాన్ని అభివృద్ధి చేసి నాకు ఓట్లేయండి అని అడిగాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? అభివృద్ధి చేయడం చేతగాక ఆ రోజు ఆయన కొన్ని చిచ్చులు పెట్టాడు, కులాల మధ్య చిచ్చులు, ప్రాంతాల మధ్య చిచ్చులు, ఈ విధంగా రాజధాని విషయంలో ఇవి అవి అనేక చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నాడు? ప్రజలు నన్ను నమ్ముతారనుకున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మి, దొంగ మాటలు నమ్మి ఆ రోజు ప్రజలు ఏదో తండ్రి లేని బిడ్డ అని ఒక అవకాశం ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తండ్రి లేని విధంగా చేశాడు. ఈ విధంగా రాష్ట్రం మొత్తాన్ని మొత్తం సంక నాకించేశాడు. ఓపెన్ గా చెప్పాలంటే ఈ రోజు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ లేదు. ఈ రోజు ఏం తెచ్చావయ్యా జగన్? 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ నా తెచ్చావా? ఆ పరిశ్రమ పేరు చెప్పగలుగుతావా అంటే ఒక్క పరిశ్రమ పేరు చెప్పలేరు ఈ వైసీపీ పార్టీ నాయకులు. కానీ వాళ్ళ సోషల్ మీడియాలో ఫేక్ ఎడిటింగ్లు మాత్రం బాగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఫేక్ నాయలు కాబట్టి ఖచ్చితంగా ఫేక్లు మాత్రం బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లుకి రంగులు కొట్టుకోవడం తప్పితే, చంద్రబాబు నాయుడు గారు కట్టిన స్కూల్కి రంగులు వేయడం తప్పితే, అవి ఫోటోలు తీసుకోవడం తప్పితే వీళ్ళు చేసింది శూన్యం. అందుకే రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నారు తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చేస్తాడు అనుకున్నాం. ఒక్కటంటే ఒక్కటి చేయలేదు, ఒక్క పథకం మంచిది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి భోజనం పెట్టేదానికి అన్నా క్యాంటీన్ పెడితే ఆ అన్నా క్యాంటీన్ని రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కులం చూడకుండా, మతం చూడకుండా ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం పండుగ కానుకలు ఇస్తే ఆ పండుగ కానుకలు రద్దు చేశాడు. అదేవిధంగా ప్రాపర్గా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ని రద్దు చేశాడు. అదేవిధంగా ప్రతి ఒక్క పథకాన్ని రద్దు చేశాడు. అందుకని మనం ఓట్లతో ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం. ఒకప్పుడు శ్రీకాకుళం ప్రజలను ఆదుకుంటా అన్నాడు, ఒకప్పుడు తితిలి తుఫాన్ వచ్చినప్పుడు గాలి కొదిలేశాడు. ఈ రోజు కనీసం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి, శ్రీకాకుళం జిల్లాలో ఎవరున్నారంటే బూతులు మాట్లాడేవాళ్ళు, వైజాగ్లో ల్యాండ్ కబ్జాలు, గోదావరి జిల్లాలో కులాల మధ్య చిచ్చులు, కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే ఆడవాళ్లను గర్భవతులను కూడా కడుపులో దన్నించి అమరావతి రైతులను ఏ విధంగా హింసించారో చూసాం. రాజధాని నగరంగా వెళ్లాల్సిన ప్రాంతాన్ని నాశనం చేశాడు. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలను అయితే గాలి కొదిలేశాడు. తనని 52 స్థానాలు 49 స్థానాలు గెలిపించిన రాయలసీమని గాలి కొదిలేశాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ రోజు రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాల ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, మనం గెలవాలంటే, ప్రజలు గెలవాలంటే జగన్ పోవాలి అని ఈరోజు వచ్చారు. ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో మే 13వ తేదీ రాష్ట్రంలో ఉండే ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు, కోస్తాంధ్ర ప్రజలు కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రజలు కావచ్చు, అన్ని జిల్లాల ప్రజలు ఏకమై
ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూటమికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.